అమ్మ! మొత్తానికి అరెస్టులు, బెయిలు, కోర్టులు ఇవన్నీ పంచాయతీలొడిచి ఇయాల్టికి కుదిరిందమ్మ దవాఖానలున్న శ్రీతేజ్‌ని అరుసుకోనీకి. ఇయాల కిమ్స్ పోయి పరామర్శించొచ్చిండు అల్లు అర్జును. ఏమంట సంధ్య థియేటర్ తొక్కిసలాట అయ్యిందో అరెస్టు బెయిలు అనుకుంటా కోట్ల చుట్టూ తిరిగే కదా అల్లు అర్జున్ మొన్నటిదాకా. ఇక ఇయాల్టికి టైం చూసుకొని దవాఖానలున్న శ్రీతేజ్ ను పరామర్శించేతందుకు పోయిండు. మళ్ళా ఏడ తొక్కిసలాట అవుతుందో అని పోలీసుల తాన పర్మిషన్ తీసుకున్నాకనే వెళ్ళిండట. అయితే అల్లు అర్జున్ వచ్చేటప్పటికే పోలీసులు వాళ్ళ బందోబస్తులో వాళ్ళు ఉండనే ఉన్నారు. ఇక అల్లు అర్జున్ పోయేటప్పటికే దిల్ రాజు ఆడనే కిమ్స్ దవాఖాన కాడున్నాడట. లోపలికి పోయి శ్రీతేజ్ పానం ఎట్లుంది, ఎంత దాకా కోలుకుండు, ఏంది పరిస్థితి అని మంచి షెడ్ అంతా అరుచుకొని వచ్చిండు. ఇంతమంది పోయి పలకరించి వస్తున్నందుకైనా ఆ చిన్నోడు దేవుని దయవల్ల జల్దీ కోలుకుంటే అదే 10,000 అని మాట్లాడుకుంటురట ఈ ముచ్చట తెలిసిన నెటిజనాలు. త్రివిక్రమ్ ది ఓ సినిమాల డైలాగ్ ఉంటది, మన గురించి ఈడ మాత్రమే తెలిస్తే చాలదు, హైదరాబాద్ లో కూడా తెలియాలా అని. ఆగో అట్లనే ఉంది ముచ్చట కూడా. హామీల పేరుతోని కాంగ్రెస్ చేస్తున్న మోసాల గురించి ఈడ మాత్రమే తెలిస్తే చాలదు, ఢిల్లీలో కూడా తెలవాలా అన్నట్టు ఇగో ఈ తీర్ల పోస్టర్లు వేసిర్రు. గల్లీల కాంచి ఢిల్లీ దాకా పోయిందిగా కాంగ్రెస్ హామీల ముచ్చట. ఏకంగా కాంగ్రెస్ ఏఐసిసి ఆఫీస్ కానీ రైతు భరోసా మీద హస్తం పార్టీ హ్యాండ్ ఇచ్చి యూటర్న్ తీసుకుంది అనుకుంటా ఇగో ఈ పోస్టర్లు అతికేసిరు. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి మరి వరంగల్ డిక్లరేషన్ పేరు మీద తెలంగాణ రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించి ఆయన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవుడు గాక మీదికెళ్ళి నడమ సీఎం రేవంత్ యూటర్న్ తీసుకుంటా ఎకరాకు 15,000 ఇయ్యమన్నట్టే మాట్లాడేవారు కలా. కడుపు మండి కాంగ్రెస్ ఆఫీస్ ముంగట్నే ఢిల్లీలో ఈ పోస్టర్లు వెలిచినాయి. ఈ ఫోటోలన్నీ పెట్టుకుంటే కేటీఆర్ కూడా ఎక్స్లు అరుచుకుంటూ గట్టిగానే. కాంగ్రెస్ అంటేనే కన్నింగు. తెలంగాణలో అర్ధ గ్యారంటీ అమలు, కడమ గ్యారంటీలకు 60 షరతులు. అబద్ధాల కాంగ్రెస్ అన్ని అరకొర గ్యారంటీలు అర్ధ సత్యాలే. అమలయ్యేది మాత్రం ఒకే ఒక్క గ్యారంటీ మోసం అనుకుంటా సర్కార్కు సురుకులు అంటించిండు. మరి వంట అంటే రేవంత్ సార్ ఢిల్లీ టూర్ వేస్తుండు కాబట్టి అట్లా హస్తిన ఆఫీస్ ముఖాన పోయినప్పుడన్నా ఇవన్నీ కానొచ్చి అగో పంచాయతీ ఇందాక వచ్చింది దాని కళ్ళు తెరుస్తారని ఇట్లా ఈ ఆలోచన చేసిరు కావచ్చు అనుకుంటా కామెంట్లు వేస్తారు కొందరు. ఇక ఇంకొందరు ఉండేమో కొడతలేవరులు గోక్తలేస్తారు అన్నట్టు ఇక్కడ రాష్ట్రాలను ఇచ్చే నిరసనలు, రైతన్నల రాస్తారోకోలు, అన్నదాతల ఆందోళనలతోనే సర్కార్ల శలనం లేదు. అసొంటిది ఢిల్లీలో పోస్టర్లు అంటే ఇస్తే అయ్యో అట్లా నా ఆగ మేఘాల మీద తిప్పలు తీరుస్తారా, ఎమ్మటే ఎకరానికి 15,000 ఇస్తారా అనుకుంటా కామెంట్లు వేస్తారు.